స్టెప్ బై స్టెప్ యూసేజ్ ఎలాగో చూద్దాము. జియోమీ హోమ్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో లాగిన్ అయితే మీరు ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా షేర్ చేసుకోవాలన్నా షేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్స్టాల్ కూడా వేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ. తర్వాత మీకు హోమ్ గైడ్, యూజర్ గైడ్ చూపిస్తుంది. మొత్తం స్టిక్కర్స్ అన్ని తీసేసి అక్కడ మీరు ఛార్జర్ దగ్గరలో పెట్టాలి. ఇట్లా ఛార్జర్కి వాల్కి మధ్యలో ఇంత డిస్టెన్స్ 1/2 మీటర్ డిస్టెన్స్ ఉంచి అన్నట్టు మీరు పెట్టుకోవాలి. అండ్ ఎప్పుడైతే స్కాన్ చేసేటప్పుడు కింద ఉన్న ఐటమ్స్ అన్నీ తీసేసి ఫ్రీగా పెట్టాలి. ఓన్లీ ఫ్లోర్ మాత్రమే ఇది క్లీన్ చేస్తుంది, ఇంట్లో సామాన్లు అన్నీ తీయదు. అండ్ ఫస్ట్ టైం ఎప్పుడైతే నేను తీసుకొచ్చానో బయటకు తీసుకొచ్చి ఛార్జర్ ఆన్ చేయగానే ఆ ఛార్జర్ ఎక్కడ ఉందో పొజిషన్ చేసుకుంటుంది. ఇండ్లు మొత్తం చుట్టూ దాన్ని సరౌండింగ్స్ అన్ని స్కాన్ చేసుకొని అన్ని టర్మ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకొని వెళ్ళి ఛార్జింగ్ స్టేషన్లో అది అలా ఛార్జింగ్ పెట్టుకోవడానికి వెళ్ళిపోతుంది. దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ తెలుసు కదా, ఎప్పుడైతే ఛార్జింగ్ అయిపోతుందో దాని డాక్ స్టేషన్ దగ్గరికి అదే వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటుంది. సో వన్స్ మీరు వచ్చిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ని ఓపెన్ చేసి జియోమీ రోబో వాక్యూమ్ క్లీనర్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ రూమ్ ఆల్రెడీ నేను స్కాన్ చేసి పెట్టాను. సో కాబట్టి ఫస్ట్ స్కానింగ్లో కూడా సేమ్ నార్మల్ క్లీనింగ్ అని సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ కొడితే అది ఫస్ట్ స్కాన్ చేసుకొని తర్వాత వచ్చి రూమ్స్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే నేను ఇది ఓపెన్ చేశానో సో ఇట్లా కస్టమ్ క్లీనింగ్ సెలెక్ట్ చేయగానే కస్టమ్ క్లీనింగ్లో ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి మనకి. వ్యాక్యూమింగ్ మాపింగ్ ఆర్ వ్యాక్యూమింగ్ బిఫోర్ మాపింగ్ అనేసి ఓన్లీ మాపింగ్ కావాలా, లేదంటే సైలెంట్ మోడ్, స్టాండర్డ్ మోడ్, స్ట్రాంగ్ మోడ్, టర్బో మోడ్ అనేసి 4 మోడ్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి దాని క్లీనింగ్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది అనమాట. కొంచెం గట్టిగా క్లీన్ చేయాలన్నప్పుడు స్ట్రాంగ్ ఆర్ టర్బో యూజ్ చేసుకోవచ్చు. సో అట్లనే నెక్స్ట్ వెర్షన్లోకి వచ్చేటప్పటికి మీరు ఏ రూమ్ కావాలి, ఏ రూమ్ ఫస్ట్ కావాలి, ఏ రూమ్ సెకండ్ కావాలి అనేది. సో ఎక్కడైతే మీరు రూమ్స్ ఆర్డర్ ఉంది కదా, ఈ ఆర్డర్ని పైకి కిందకి స్వైప్ చేసుకుంటే మీకు ఆ రూమ్స్ పైకి కిందకి వెళ్తుంది. సో ఆ రూమ్ ఫస్ట్ చేయాలి, సెకండ్ చేయాలి అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. నేను బెడ్రూమ్ ఒకటమే సెలెక్ట్ చేసి బెడ్రూమ్ మాత్రమే స్టార్ట్ చేశాను. ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత చూసారా ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు చూసినట్లయితే పక్కన గ్రీన్ డాట్ దగ్గర నుంచి వైట్ కలర్లో వాక్యూమ్ క్లీనర్ మూవ్ అవుతుంది కదా. సో మా వాక్యూమ్ క్లీనర్ వచ్చేసి బ్లాకే, బట్ ఇక్కడ ఇండికేషన్ మాత్రం అప్లికేషన్లో వైట్ ఉంది. నో ప్రాబ్లం. సో అది మెల్లిగా బెడ్రూమ్కి వచ్చేసింది. సో బెడ్రూమ్కి వచ్చి ఫస్ట్ అయితే కార్నర్స్ క్లీన్ చేస్తుంది. సో కార్నర్స్ మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది ఉందో ఆ ప్యాటర్న్ ఫాలో అవుతూ అది మొత్తం ఫుల్ రూమ్ అనేది క్లీన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది నేను స్కానింగ్ అప్పుడు తీసిన వీడియో. సో స్కానింగ్ అప్పుడు తీసిన వీడియో మాట. స్కానింగ్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం ఏరియా అంతా క్లీన్ చేసింది. అండ్ ఆ క్లీనింగ్కి ఎంత టైం పట్టింది, బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉండేది అనేది మొత్తం లాస్ట్లో ఇట్లా చూపిస్తుంది అన్నమాట.